మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్నటువంటి టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో హిందూ యువతుల్ని టార్గెట్ చేసి వాళ్ళను మతం మార్చే ప్రయత్నం చేయటము, వాళ్ళని ఇస్లాం వైపు ఆకర్షించేలా చేయటము, బుర్ఖా ధరించేలాగా రోజా పాటించేలా చేయటము, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి లోబర్చుకోవటం, ఇవన్నీ జరిగినటువంటి కేసులో మొట్టమొదట కేసు దాఖలు చేసిన అమ్మాయి దళిత యువతి. ఆ దళిత యువతిని దానీష్ షేక్ అనేటటువంటి వాడు ఆ అమ్మాయిని ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేశారు. తమాషా ఏంటంటే మహారాష్ట్రలోనే కాదు, దేశంలో ఉన్నటువంటి ఒక్క దళిత సంస్థ కానీ దళిత నాయకుడు కానీ ఈ బాధిత దళిత యువతి పక్షాన గొంతు విప్పలేదు. ఒకవేళ నేరస్తుడు లేకపోతే ఆరోపితుడు ముస్లిం కాగానే నోళ్ళు మూతపడతాయి, లేకపోతే మనుస్మృతి, మనువాదము, బ్రాహ్మణవాదము ఇటువంటి అనేక చిత్ర విచిత్ర పదజాలాలతోటి ఈ పాటికి రోడ్లెక్కి ధర్నాలు చేసేవాళ్ళు. అదే ఆ అమ్మాయిని లోబర్చుకుని లేదా ఆ అమ్మాయిని ఇస్లాంలోకి మార్చే ప్రయత్నం చేసినటువంటి దానీష్ షేఖ్ని మాత్రము ఒక్క దళిత నాయకుడు మాట్లాడటం లేదు, ఒక్క దళిత సంఘం మాట్లాడటం లేదు, ఒక్క దళిత ఆర్గనైజేషన్ అంబేద్కర్ జయంతిలో కనీసం ఒకళ్ళు ప్రస్తావించలేదు.